ఎప్పుడైనా మీరు ఆకాశం వైపు చూసి ఇంత వేడిగా ఉన్న ప్రదేశంలో ఈ మంచు ముక్కల వాన ఎలా పడుతుందో అనుకున్నారా? అదే వడగళ్ల వాన. ఈ రోజు దాని వెనకాల ఉన్న అద్భుతమైన సైన్స్ ని చూద్దాం. వేసవికాలం భూమి చాలా వేడెక్కిపోతుంది. ఆ వేడితో భూమి మీద ఉన్న గాలి కూడా వేడిగా అవుతుంది. గాలి వేడిగా అవగానే తేలికగా మారి వేగంగా పైకి ఎగిరిపోతుంది. పైకి వెళ్లిన వేడిగాలి చల్లబడుతుంది. దాంట్లో ఉన్న నీటి ఆవిరి చిన్న చిన్న నీటి చుక్కలుగా మారి మేఘాలను ఏర్పరుస్తుంది. ఇది సాధారణమైన వర్ష మేఘాలు కాదు, చాలా బలంగా ఉన్న ఉరుములు మెరుపులు వచ్చే మేఘాలు. ఈ మేఘాల లోపల చాలా చల్లని ప్రాంతాలు ఉంటాయి. అక్కడికి వెళ్లిన నీటి చుక్కలు వెంటనే మంచుగా మారిపోతుంది. ఇది చిన్న మంచు ముక్కలా ఉంటుంది, కానీ గాలి బలంగా ఉంటే ఆ చిన్ని మంచు ముక్క మళ్ళీ పైకి ఎగురుతుంది. దానిపై ఇంకొన్ని నీటి చుక్కలు అంటుకుని మళ్ళీ మంచుగా మారుతుంది. ఇలా పైకి కిందికి తిరుగుతూ ఆ మంచు ముక్క పెద్దదిగా మారుతుంది. ఎప్పుడైతే గాలి బలం తగ్గిపోతుందో ఆ పెద్ద మంచు ముక్కలు మేఘాల నుండి కిందికి పడిపోతాయి. అదే మనం చూస్తున్న వడగళ్ల వాన. కొన్ని వడగళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే పెద్ద వడగళ్ల వాన వస్తే పంటలు, కార్లు, గ్లాస్ షీట్లు దెబ్బతింటాయి. వడగళ్ల వాన ఎక్కువగా వేసవి కాలం చివరిలో వస్తుంది. ఎందుకంటే అప్పుడే వేడిగాలి బలంగా పైకి ఎగురుతుంది. అంటే భూమి వేడి, ఆకాశం చలి కలిసినప్పుడు వడగళ్ల వాన పుడుతుందని అర్థం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.